ఏ నరఘోషనైనా కానీ ఏ శత్రుబాధనైనా కానీ రెండు రకాలుగా తీయచ్చు. అందులో ఒకటి ఏమిటి అన్నట్టయితే కనుక జపతో నాస్తి పాతకం, నిరంతరము జపం చేయడం ద్వారా ఎటువంటి ఎనర్జీనైనా నెగిటివ్ ఎనర్జీని తీయచ్చు. రెండు, అన్న సమారాధన చేయటం. అన్న సమారాధన, భోజనం పెట్టడం ఎవరికైనా అంటే నీ శత్రువులకి, బంధువులకి, మిత్రులకి. అదేవిధంగా ఈ విపరీతమైనటువంటి ఈ శత్రుబాధ ఎప్పుడు ఏ సందర్భంలో అంటే ఎవరైనా వారు అన్నం తినే ముందు, మనం సహజంగా చేసే తప్పు ఏంటంటే అండి, అన్నం తింటాం. అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం తీసుకుని వెళ్ళి సర్వభూతేభ్య ఇదం బలిం భక్ష్య అని ఓ ముద్ద అన్నం, ఉట్టి అన్నం, ఆ రోజు ఏ పదార్థం ఉంటే ఆ పదార్థం, బెండకాయో దొండకాయో అరటికాయో అది ఏది ఉంటే అది, ఆ పదార్థం, ఆ కూరని ఒక ముక్కని వేసి కాస్త అన్నం పిడచ చేసి సర్వభూతాలకి ఇది నేను సమర్పిస్తున్నాను అని ఆ అన్నం అలా పెట్టేసేసి బయట, అది కుక్క తింటుందో, పిల్లి తింటుందో, చీమ తింటుందో, పాము తింటుందో మనకి సంబంధం లేదు.